భారత్లో మరో మంకీ పాక్స్ కేసు నమోదైంది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇంతకీ ఇది ఎక్కడ బయటపడింది? బాధితుడికి ఇన్ఫెక్షన్ ఎలా సోకింది? మన దేశంలో మంకీ పాక్స్ కేసుల పరిస్థితి ఏంటి? భారత్లో మంకీపాక్స్ కేసు నిర్ధారణైంది. విదేశాల నుంచి భారత్కు వచ్చిన ఓ యువకుడిలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించారు. దీంతో వెంటనే ఐసోలేషన్లో ఉంచి నమూనాలను ల్యాబొరేటరీకి పంపించారు. యువకుడి నమూనాలను పరీక్షించడంతో మంకీపాక్స్గా తేలింది. అది పశ్చిమాఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్ 2 రకమని, అయితే ప్రమాదకరమైన క్లేడ్ 1 కాదని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితుడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపింది. WHO ఇటీవల ప్రకటించిన ఆందోళనకర క్లేడ్ 1 రకం కాదని స్పష్టం చేసింది. దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మంకీపాక్స్ విషయంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన వ్యూహాలను అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఎయిర్పోర్టుల్లో మంకీపాక్స్ స్క్రీనింగ్ను మరింత వేగవంతం చేసినట్టు వెల్లడించింది. అనుమానిత కేసులను పరీక్షించేందుకు వీలుగా ICMR అధీనంలోని పరిశోధనాశాలల నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నట్లు హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. రాష్ట్రాలు చర్మ, STD వ్యాధులకు చికిత్స చేసే క్లినిక్స్ పై దృష్టి పెట్టాలని సూచించింది. మంకీపాక్స్ 1958లో డెన్మార్క్లో తొలిసారి కోతుల్లో వెలుగు చూసింది. 1970లో మానవుల్లో తొలిసారి గుర్తించారు. 2005లో కాంగోలో వేల సంఖ్యలో ఈ కేసులు నమోదయ్యాయి. 2017 తరువాత నైజీరియాతో సహా అనేక దేశాలకు వ్యాపించింది. 2022 నుంచి మళ్లీ విస్తృతంగా వ్యాప్తి చెందుతూ అనేక దేశాలకు పాకింది. 2022 నుంచి ఆగస్టు 2024 వరకు 120 దేశాల్లో వెలుగు చూడగా సుమారు 1,00,000 కేసులు నిర్ధారణయ్యాయి. తాజాగా కాంగోలో ఆందోళనకర స్థాయిలో ప్రాణాంతక వైరస్ వ్యాపిస్తోంది.